తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఎంతో పర్వదినం. తొలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి మలిదశ ఉద్యమాల లోపట దాదాపు 1600 మంది తెలంగాణ భూమిపుత్రులు తెలంగాణ బిడ్డలు తమ నులివెచ్చని రక్తం అర్పిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ రోజుకు 12 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భం లోపట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీవితకాలం వ్యతిరేకించిన తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 11 రోజులు నేను భోజనం చేయలేదని చెప్పిండు. అదేవిధంగా కోనసీమ దుర్భిక్షంతో ఎండిపోతే తెలంగాణ ప్రజల దిష్టి తలిగి వెళ్ళిపోయిందని చెప్పేసి మాట్లాడిండు. అటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ప్రజలు పర్వదినం జరుపుకుంటున్న సమయం లోపట హైదరాబాదు నగర నడిబొడ్డున హైదరాబాదు తెలంగాణకు తలమానికం. ఈ నడిబొడ్డున నేను సభ జరిపించి చూపెడతా అని చెప్పేసి సభలు విసిరిండు. ప్రభుత్వం ఆ అనుమతిని నిరాకరించింది. ఆ తర్వాత హైకోర్టును సంప్రదించేసి పర్మిషన్ తీసుకొచ్చి సభ నిర్వహిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న సమయం లోపట తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా తొలి మలి దశ లోపట తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు ఆ సభను వ్యతిరేకిస్తూ ఆ సభను గ్రాంట్ చేయాల్సిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ కెవియట్ దాఖలు చేయడం జరిగింది. ఆ కెవియట్ తరపున నేను అపియర్ అయ్యేటందుకు పిటిషన్ ఫైల్ చేశాం. ఇప్పటివరకైతే హౌస్ మోషన్ రాలేదు. ఇప్పటికైతే కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయ నాయకులు అనేవాళ్ళు, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజల పట్ల ఒక బాధ్యతాయుతంగా మెదలాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల పట్ల అతను వ్యవహరించిన తీరు తెలంగాణ జనసేన సభ కాదు, తెలంగాణ ప్రజల పట్ల విద్వేష సభగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఇవాళ సభ జరగకుండా చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విభాగాల నుంచి పుట్టిన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని కించపరచడమే కాకుండా ఈ గడ్డ మీద తొడగొట్టి నేను సభ జరుపుతా, అది మనం పర్వదినం జరుపుకుంటున్న సమయం లోపల నేను విద్వేష సభ జరుపుతా అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతూ ఉన్నాడు. ముఖ్యంగా తెలంగాణ జనసేన యొక్క కార్యకర్తలకు నేను ఈ సందర్భంగా ఒక పిలుపునిస్తూ ఉన్నా. మిత్రులారా, తెలంగాణ జనసేన తెలంగాణ కార్యకర్తలారా, పవన్ కళ్యాణ్ నుంచి మీరు విడిపోండి, తెలంగాణ ప్రజల్లో ఐక్యంగా అండి. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా అతను వ్యవహరిస్తున్న తీరు మొత్తంగా పీడిత ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయంగా మీరు భావించండి. ఇప్పటికైనా వాళ్ళకు నేను ఒక పిలుపునిస్తున్నా, తెలంగాణ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసి తెలంగాణ ప్రజల్లో ఏకం కావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు పాషం యాదన్న మాట్లాడుతాను.